ఆ రోజు అమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే వారు ఆనాటి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తర్వాత మలిదశ ఉద్యమం ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది. విపరీతంగా విద్యార్థులను కొట్టిండ్రు. ఆనాడు నేను ఇక్కడే రాజనగర్లో ఉండే అప్పా దగ్గర డిఐజీగా పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు మేడం హోంమంత్రి. మరి అప్పుడున్న డీజీపీ ఎవరైనా తెలంగాణ అధికారి అయితే బాగుంటుంది అంటే అప్పుడు మేడం ప్రవీణ్ కుమార్ను పంపించండి ఉస్మానియాకు, మన బిడ్డలు కనీసం లాఠీ చార్జీ గురి కాకుండా కాపాడుకుంటారు. ఒక ఉన్నత స్థాయి మీటింగు కొంతమంది అధికారులు పెట్టిండ్రు. ఏం కాదు, ఇవన్నీ మస్తు ఉద్యమాలు చూసినాం, నక్సలైట్లను అణిచివేయలేదా, మావోయిస్టులను అణిచివేయలేదా, దొంగలను అణిచివేయలేదా, దుర్మార్గులను అణిచివేయలేదా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా అణిచివేద్దాం, కాల్పులు చేద్దాం, కొడదాం, కాళ్ళు ఇరుగొడదాం అని చెప్పేసి ఆనాడు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, తెలంగాణ అంటే నరనరాన వివక్షను నింపుకున్న అధికారులు కొంతమంది కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని విపరీతంగా విద్యార్థులను కొడుతుంటే హోంమంత్రిగా ఉండి కూడా తన విలువైన హోంమంత్రి పదవిని నా తెలంగాణ బిడ్డల మీద దాడి జరిగితే నేను రాజీనామా కూడా చేస్తానని చెప్పి ఏకంగా మరి హోంమంత్రి హోదాలో కూడా మరి ఉస్మానియాలో ఎన్సీసీ గేట్ దగ్గరికి మేడం రావడం జరిగింది. వారు ఆనాడు హోంమంత్రిగా లేకపోయిండుంటే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయేవారు. కానీ ఈరోజు వాళ్ళందరూ బతికి బయట కట్టడం కాకుండా వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు గాయనరు, మరి బాగా బతుకుతూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ప్రాంతంలో తెలంగాణలో గొప్ప మరి నాయకురాలుగా ఉండడం మనందరి అదృష్టం కూడా మిత్రులారా. అదేవిధంగా మీ అభిమాన నాయకులు పట్నం అవినాష్ రెడ్డి గారిని, వారిని నేను ఎక్కడ కలిసిన అంటే మీరు పరిశాన్ అవుతారు, ఢిల్లీలో కలిసిన, షాబాద్లో గెలవలేదు, హైదరాబాద్లో గెలవలేదు, ఢిల్లీలో కలిసిన. ఆయన ఏం చేస్తున్నాడండి, గిరిజన మహిళలకు వాళ్ళందరి పిల్లలకు పాలు సప్లై చేస్తున్నాడు, తిండి సప్లై చేస్తున్నాడు. ఎక్కడ? ఢిల్లీలో. ఎవరి ఇళ్లలో వాళ్ళు మంచిగా నెట్ఫ్లిక్స్లలో సినిమాలు చూసుకుంటా సోఫాల మీద కూర్చుంటా సాయంత్రం కాగానే 90 ml తాగుకుంటా కూర్చునే ఈ రోజుల్లో సారా కారా కూర, అవునా? అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్నంతా వదిలేసి 2000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఢిల్లీలో లగచర్లలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కిష్టుబాయి, సుశీల, జ్యోతి వీళ్ళందరూ గర్భిణీ స్త్రీగా ఉన్న జ్యోతి ఈరోజు ఢిల్లీకి పోయి వాళ్ళ గోస నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చెప్పుకుందామని వస్తే వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి ఇవాళ మీ జడ్పీటీసీగా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు. మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మిత్రులారా. మిత్రులారా, మరి కాళే యాదయ్య గారి గురించి దేశం వల్ల ఆంజనేయర్ గారు మాట్లాడినారు. నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాళే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు. అట్లా 9 మంది జంప్ అయినారు, 10 మంది జంప్ అయినారు. ఇంకా ఎంతోమంది స్వార్థపరులు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంతా చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఉండాలా? 2 చేతులెత్తి చెప్పండి, కాళే యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండాలా?